మహాపరిశుద్ధుడా, ప్రేమ కనికరంగల నా గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. గడిచిన దినములన్నీ నీ కృపాక్షేమములు మా వెంట ఉంచి కాచి కాపాడిన దేవా, నీ పాద సన్నిధిలో వేలాది స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నావు నా తండ్రి. ఇదిగో నాయన, ఈ పరిశుద్ధ దినము నాడు నీ పాద సన్నిధిలో చేరి ఈ విధముగా ప్రార్థించే కృపను మాకు అనుగ్రహింపజేసినందుకు నీకు స్తోత్రాలు. ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినమందు నీ సన్నిధికి ఎంతమంది బిడ్డలైతే నా తండ్రి వస్తూ ఉన్నారో, వారి కుటుంబాలను, వారి జీవితాలను, వారికి ఉన్న ప్రతి సమస్యలను, ఇబ్బందులను, అనారోగ్య వేదనను అన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సన్నిధికి వచ్చి వారు మొరపెట్టి నీ నామాన్ని మయంపరుస్తుండగా దేవా, వారిపై నీ కనికరం ఉంచి, నీ వాత్సల్యత ఉంచి, వారిని దర్శించి, వారు కలిగి ఉన్నటువంటి ప్రతి ఇబ్బందుల నుండి, ప్రతి వేదన నుండి విడుదల కలిగించి, ప్రతి విధమైన నెమ్మది, కాపుదల, శాంతి, సమాధానం ప్రతి కుటుంబానికి అనుగ్రహింపచేయండి. ఈ దినమున నా తండ్రి, అన్ని ప్రాంతాల్లో నిర్వహించబడుతున్న ప్రతి ఆరాధన నీ నామములకు మహిమకరంగా జరుగునుగా కానీ అనిపిస్తున్నాను. నూతనమైన ఆత్మని సన్నిధికి అయ్యా తండ్రి, నీ నమ్మిన బిడ్డల ద్వారా రప్పింపబడుతున్నప్పుడు ఈ మాటల ద్వారా ఆకర్షించబడి అనేకులు రక్షణ పొందుకున్నందుగా కానీ అనిపిస్తున్నాను. ప్రతి ఒక్కరిని నీ ఆత్మ చేత నింపి నీ నామాన్ని ఘనపరచుకున్నామని ప్రతి దినము నా దేవాన్ని పాద సన్నిధిలో ఈ విధమైన భయభక్తులు కలిగి అనేకులు జీవించి నీ నామాన్ని మహిమపరిచే వారిగా ఉంటున్నట్లు అటు జయ జీవితం, అటు పరిశుద్ధ జీవితం, అటు విశ్వాస జీవితం ప్రతి వారికి మీరు అనుగ్రహింపజేసి నీ నామాన్ని ఘనపరచుకున్నామని క్రీస్తు పేరిట ప్రార్థన చేసి అడిగి వేడుకొని చిన్నాను పరమ తండ్రి. ఆమేన్.